ఇక ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి పుష్ప 2ని పోస్ట్ పోన్ చేశారు. ఇక దీనికి కారణం షూటింగ్ డిలే అవ్వడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవ్వడమేనని, అలాగే క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి ఇంకాస్త సమయం కావాలని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కానీ అసలు కారణం వేరే ఉందని కాస్త గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇక ముఖ్యంగా మెగా అభిమానుల్లో బన్నీపై పెద్ద ఎత్తున వచ్చిన నెగటివిటీ ఓ కారణంగా చెబుతున్నారు. ఇక ఈసారి ఏపీ ఎన్నికల్లో మెగా వర్సెస్ అల్లు వార్ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ఈసారి ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేశాడు బన్నీ. ఇక అదే రోజు రామ్ చరణ్ పవన్ కోసం పిఠాపురం వెళ్ళాడు. ఇక ఫైనల్ గా జనసేన భారీ విజయాన్ని అందుకుంది. కానీ అల్లు అర్జున్ మద్దతు తెలిపిన వ్యక్తి మాత్రం ఓడిపోయాడు. ఇక దీంతో మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ అయిపోయాడు బన్నీ. ఇక ఏకంగా నాగుబాబు సైతం ఈ విషయంలో ఫైర్ అయ్యాడు. మొత్తంగా బన్నీపై గట్టి నెగటివిటీ ఏర్పడింది. ఇక ఇలాంటి సమయంలో పుష్ప రిలీజ్ చేయకపోవడమే బెటర్ అని మేకర్స్ భావించినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి తోడు ఇప్పుడు మరో న్యూస్ కూడా వైరల్ గా మారింది. ఇక పుష్ప సినిమాతో బన్నీకి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ బన్నీతో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టు సల్మాన్ ఖాన్ చేతికి వెళ్లిపోయింది. ఇక అందరూ షారుఖ్ ఖాన్ వల్లే ఇది జరిగింది అని అన్నప్పటికీ దీని వెనక మెగా ఫ్యాన్స్ హస్తం ఉందనే అనుమానం అల్లు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు అట్లీ బన్నీ సినిమా అనౌన్స్మెంట్ చేయలేదు. కనీసం ఈ ఇద్దరు కలిసి దిగినట్టుగా ఫోటో కూడా ఒకటి బయటకి రాలేదు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం, క్యాన్సిల్ అయిందని చెప్పలేం. కానీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సో ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.